రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చెయ్యండి. కాలాన్ని గుర్తుపట్టండి. కొన్ని పక్షులు తమ కాలాన్ని గుర్తుపడతాయి, కొన్ని జంతువులు తమ కాలాన్ని గుర్తుపడతాయి. మనుషుడంటే అండి కాలమును గుర్తుపట్టలేని వాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాలమును ఎరిగి, ఇప్పుడు అమ్మో సాయంత్రం 6 అయింది, మధ్యాహ్నం కునికేసాడు, ఎంతసేపు పడుకుంటాడు? 1 గంట 2 గంటలు నడుము వాల్చుకుంటాడు. ఇప్పుడు సాయంత్రం 6-7 అయిపోయింది. అయ్య బాబు సమయం చాలా అయిపోయింది బాబు, చాలా పనులు ఉన్నాయి. రాత్రంతా పడుకున్నాం, ఉదయం 9 అయిపోయింది నిద్ర లేచేసరికి. అయ్య బాబు చాలా టైం అయిపోయింది. అసలు ఎప్పుడు లేవాలి? వేకుజామున లేచే వ్యక్తిని నేను, కానీ ఇంత టైం అయిపోయిందంటే అయ్యో చూసుకోలేదు, నిద్ర పట్టేసింది అని ఇలాగా నాలుగు కరుచుకునే పరిస్థితులు ఉన్నాయి, తొడచరుచుకునే పరిస్థితులు ఉన్నాయి. అయ్యో అయ్యో అని బాధపడిన పరిస్థితులు మనకున్నాయి. అయితే ఇప్పుడు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. నిద్ర ఆత్మ సంబంధమైన నిద్ర, ఆత్మ సంబంధంగా మనిషికి కలిగిన నిద్ర అంటే ఆత్మీయ జీవితంలో కలిగిన నిద్ర చాలా తీవ్రమైన నష్టాలు కలుగు చేస్తుంది. ఓ మాట చెప్పనా, దేవుడే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు అని వాక్యంలో రాయబడింది. గాఢ నిద్ర కలుగు చేసినందుకు శరీరంలో పక్కటెముకను అంటే సర్జరీ చేశాడు దేవుడు. పక్కలో ఉన్న ఒక ఎముకను తీశాడు. ఆదాముకు తెలిసిందంటారా? బాధ కలిగిందా? అయ్యో నొప్పి బాబోయ్ అన్నాడా? మత్తేవకుండా ఆపరేషన్ చేస్తే మనుషుడు బ్రతుకుతాడా? అంటే తట్టుకోలేడు ఆ బాధ. అది శరీరానికి మత్తు అంతే, శరీరానికి నిద్ర. ఇక్కడ ఏ నిద్ర? ఇది ఏ నిద్ర? కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చెయ్యండి అని ఇక్కడ వ్రాయబడింది కదా. కాలాన్ని గుర్తుపట్టండి అంటే ఏ కాలము? ప్రభు దినము అని బైబిల్ రాయబడింది. బైబిల్లో ప్రభు దినము అదే ఆ కాలం కోసమే. ఏ కాలం అంటే ప్రభు రాకడ కాలము, రాకడ దినము, రాకడ గడియ. ఆ రాకడ గడియ రాబోతుంది, రాకడనే రైలు బండు రాబోతుంది. కాబట్టి మీరు కాలాన్ని గుర్తుపట్టి ఇప్పుడు నిద్ర మేలుకొని వేళ అయినది అంటే ఇంక నేను ఆత్మీయ జీవితంలో నిద్ర లేని ఒక సోబర్ మైండ్ అంటే సుబుద్ధి కలిగిన మెలకువ కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అనుకోవాలి. మనం ఇప్పుడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు కాబట్టి కాలము నువ్వు ఎరగాలి. ఏదో చర్చికి వచ్చాము, 4 పాటలు పాడుకున్నాము, లేదంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాము, వాక్యం విన్నాము, చాలా బాగా చెప్పారు. రొటీన్గా భక్తి జరిగిపోయింది ఇంతవరకు. కానీ ఇప్పుడు రొటీన్గా భక్తి చేయడానికి ఇది కాలము కాదు. వచ్చి వెళ్ళిపోయేవారిగా, ఆచరించుకొని వెళ్ళిపోయేవారిగా ఉండే సమయం అయితే కానే కాదు. మరి ఏంటిది అనంటే మెలకువతో ఉండి భక్తి చేయాల్సిన రోజులు ఇవి. హల్లెలూయా. మెలకువతో ఉండాలి ఖచ్చితంగా. మెలకువ గనుక మెలకువ లేకపోతే వాడు దొంగ దోచుకోవడానికి వస్తాడు. చూడండి, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి నడిచి వెళ్ళిపోతున్నాడంట. యెరికో అనేదేమో ఎత్తైన కొండల మీద నిర్మించబడిన పట్టణం. అది యెరికో ఏమో దిగుడు స్థలం,
చాలా కిందకు ఉంటుంది, కిందకి. ఆ ఎత్తైన స్థలంలో నుండి దిగి కిందకి వెళ్ళిపోతున్నాడంట ఒక అతను. వెళ్ళిపోతుంటే మార్గం మధ్యలో ఎక్కడైనా ఇప్పుడు మనం పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తామండి, ఎక్కడైనా పడుకుంటామా? మీరు చెప్పండి. ఎక్కడైనా అమ్మ ఈ చెట్టు కింద పడుకుందాం అని బండి ఆపేసి పడుకుంటామా? అలా అలా పడుకోం కదా. ఈ వ్యక్తి అలా నడిచి వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కుకున్నాడంట. చిక్కుకోగానే అతడి దగ్గరున్న అతను కొట్టారు, తీవ్రంగా గాయపరిచారు, గాయాలు పాలు చేసి రక్తం కారేలాగా కొట్టేసి, ప్రాణం ఇక కొంచెం ప్రాణం ఉంటుంది కొట్టేసి వదిలేసి అతడి దగ్గర ఉన్న వస్త్రాలు లాక్కొని వెళ్ళిపోయాడు. దొంగలు వస్త్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. ఈ యొక్క పాఠం పరిశుద్ధాత్ముడు మనకి దీన్ని బట్టి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, శరీర సంబంధమైన నిద్రలో ఉంటే ఏదో చేశారు అనుకోవచ్చు. శరీర సంబంధమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉంటేనే దొంగ వస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు. అతడు నడిచి వెళ్తున్నాడు, మెలకుగానే ఉన్నాడు, శారీరకంగా మెలకుగానే ఉన్నాడు, కానీ ఆత్మీయ జీవితంలో మెలకు లేదు. ఆత్మీయ జీవితంలో మెలకు లేకుండా అలాగే ఉన్నాడు. వత్తం వెళ్తాం. సంఘానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి అయితే నువ్వు ఇంకా ఆత్మలో నిద్రలోనే ఉన్నావు, ఇంకా లెగలేదు. అలా లేచిన వ్యక్తి అనుకో, నువ్వు ఎలాగుంటావంటే ఏ దొంగ రాకుండా కాపాడుకోగలుగుతావు. దొంగ వస్తాడు, కన్నం వేసి నీకు కలిగిందంతా దోచుకొని వెళ్ళిపోతాడని నీకు తెలిసినప్పుడు నువ్వు చాలా బాధ్యతగా ఉంటావు, మెలకుగా ఉంటావు. కానీ ఆత్మీయ జీవితంలో మెలకు లేకపోతే ఉన్నది పోగొట్టుకుంటాం అన్నమాట. ఒక స్త్రీ 10 వెండి నాణేలు కలిగి ఉన్నదంటండి. వెండి నాణేలు కలిగి ఉంటే ఆ వెండి నాణేల్లో ఒకటి పోయింది. ఎక్కడ పోయింది? తానింట్లోనే పోగొట్టుకుంది. ఎవరో వచ్చి పోగొట్టలేదు, ఆమె నిర్లక్ష్యాన్ని బట్టి పోగొట్టుకుంది. అప్పుడు ఏం చేసిందంటే ఆమె దీపం వెలిగించి చీపురు పట్టుకొని ఊడుస్తూ ఆ దీపపు కాంతిలో వెతుకుతూ ఉంది, మొత్తం మీద దొరికింది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ సరిచేయబడిన జీవితం చూస్తాం ఆమె జీవితంలో. మొదటేమో నిర్లక్ష్యంతో కూడిన మెలకువ లేని జీవితం. ఎప్పుడైతే పోయిందో అయ్యో పోయింది అని గ్రహింపు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వెతకాలి, నేనేం పోగొట్టుకున్నానో దాన్ని వెతకాలి అని మెలకువలోకి వచ్చేసింది. ఆత్మీయ జీవితంలో మెలకువ లేదనుకోండి, మనం ఎవరో వచ్చి దొంగిలించడం కాదు, మనమే ఊరకనే పోగొట్టేసుకుంటాం. ఆమె దీపం వెలిగించింది అంటే మెలకు వచ్చింది. ఇప్పుడు మెలకు వచ్చింది, ఆ దీపం వెలిగించాలి. అసలు దీపం వెలిగించనందుకే కదా నాణ్యం పోయింది. చీకటి అన్నమాట, చీకటి ఆవరించింది ఆ ఇల్లంతా. చీకటి ఎందుకు వచ్చింది? ఆత్మీయ జీవితంలో మెలకు లేదు కాబట్టి చీకటి వచ్చింది. అది కూడా ఆత్మ సంబంధమైన చీకటే. ఆత్మీయంగా మనకు మెలకు లేకపోతే ఆత్మ సంబంధమైన నిద్ర అనగా ఆత్మ సంబంధమైన చీకటి వచ్చేసి అది ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నది దోచుకొని వెళ్ళిపోతుంది. సాతానుగాడు అలా వస్తాడు, పబ్లిక్గా వస్తాడని, బాహాటంగా వస్తాడని, ఎదురుగుంట కొమ్ములేసుకొని వస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. ఆడు వెలుగుదోత. ఆ వెలుగుదోత ప్రత్యక్షతలో రకరకాలుగా ఉంటాయి. వాడు వచ్చే విధానాలు రకరకాలుగా ఉంటాయి. వచ్చాడా దోచుకొని వెళ్ళిపోతాడు. నిన్న రాత్రి మనం ధ్యానం చేసాం, రక్షణ. చెప్పండి, మన దగ్గర ఏముంది? రక్షణ అనేది ఏంటి? స్వాస్యం అంటే ఆస్తి. ఆ ఆస్తిని చాలా భద్రంగా మనం కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? ప్రభు రాకళ్ళు ఎత్తబడే వరకు కాపాడుకోవాలి. లేకపోతే దోచుకునేవాడు ఎదుర్కొంటానే ఉన్నాడు. అయితే ఈ విషయంలో మనం ఇప్పుడు మెలకువ కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మెలకువ లేకపోతే మనం కలిగిన దానిని కోల్పోతాము, పోగొట్టుకుంటాము. కాలముని ఎరిగి నువ్వు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చెయ్యండి. ఆ తర్వాత మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది, మనకు సమీపంగా ఉంది. ఇదే రక్షణ. ఇక్కడ వినండి, ఇక్కడ చూడండి, రక్షణలో రకాలు ఉన్నాయి. 3 విధాలైన రక్షణ. ఒకటి, ఎక్కడో గోతులో పడిపోయాడు ఒకడో, వాడు అంటే నన్ను రక్షించండి. ఎక్కడ వరదలో చిక్కుకున్నారు, నన్ను రక్షించండి అని అంటే అదొక రక్షణ. రెండోది ఏమిటంటే
పాపము నుండి మనం విడుదల పొంది యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందని చూడండి. పాపంలో నుండి బయటకు వచ్చేసాం, అది కూడా రక్షణ. అది ఆత్మ సంబంధమైన రక్షణ, ప్రభు మనకు దయచేసిన అమూల్యమైన రక్షణ. మరి మూడవ రక్షణ ఏమిటి అనంటే వినండి, రాకడలో ఎత్తబడతాం చూడండి. రాబోతున్న ఉగ్రత, రాకడలో ఈ లోకం మీదకి రాబోతున్న ప్రళయం, ఈ లోకం అంతటి మీదకి రాబోతున్న ఉగ్రత ఒకటి ఉంది. ఇందులో నుండి తప్పించబడి ఆ మహిమ రాజ్యంలోకి వెళ్ళటం అసలైన మరొక రక్షణ అది. అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అంటే ఏంటిది? రాకడ అనే రక్షణ, రాకడలో ఎత్తబడే అనుభవం కోసం చెప్తున్నాడు. రాకడలో ఎత్తబడే ఆ రక్షణ, నీవు అసలైన రక్షణ అందులోకి వెళ్ళబోతున్నావు. ఆ రక్షణ అంట సమీపముగా ఉన్నది. కాబట్టి 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను, అంధకారం అంటే చీకటి క్రియలు అంటే ఏంటి? చీకటి అంటే ఏంటండి? పాపము. అక్కడ పాపపు క్రియలను విసర్జించి తేజో సంబంధమైన, అదుగోండి, పాపపు క్రియలను జయించడానికి ఇప్పుడు మన దగ్గర ఏముండాలంటే ఆయుధాలు ఉండాలంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఏ ఆయుధాలు అనుకున్నారు? తేజో సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన ఆయుధాలు ఉండునుగాక. చెప్పండి, ఏ ఆయుధాలు అంటే ఇవి? వెలుగు సంబంధమైన ఆయుధాలు మన దగ్గర కనుక లేకపోతే మనము చీకట్లోని అంధకార క్రియల్లో చిక్కుకుపోతాం. అదే రాత్రి కూడా చదివాము, సులువుగా చిక్కులు పెట్టు పాపము. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న అతి అమూల్యమైన రక్షణ ఆల్రెడీ మన దగ్గర, వినాలి, మన దగ్గర ఒక రక్షణ ఉంది. మన దగ్గర ఇంకో రక్షణ పొందబోతున్నాం మనం. అల్లెలు చెప్పండి. ఒక రక్షణ ఉంది. ఏ రక్షణ అది? చెప్పండి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని, వాక్యాన్ని పొందుకొని, ఉపదేశం పొందుకొని, ఓ సహవాసం పొందుకొని ఉన్నాం కదా, ఇది రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణ మన దగ్గర ఉంది. ఇంకో రక్షణ పొందబోతున్నాం మనం. అది కడవరి రక్షణ గడియ. అది కడవరి రక్షణ. ఆ రక్షణ మనం పొందాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వినాలి, ఇప్పుడు బాప్తిసం పొందుకున్నాము, యేసయ్య ఇచ్చిన రక్షణ అంటే పాపము నుండి విడుదల పొందుకున్న రక్షణ అయితే మన దగ్గర ఉంది. ఇది అలా పెట్టుకొని ఉంటాక, ఈ రక్షణ అలా పెట్టుకొని ఉండటానికేనండి. చాలామంది దగ్గర బంగారం ఉంటుంది, కొని అలా ఇంట్లో పెట్టుకున్నారు, ఒంటి మీద పెట్టుకోరు, దేనికి ఖర్చు పెట్టరు. అలా బీరువాలో పెట్టి ఉండటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? దేనికి ప్రయోజనం? ఆపద వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టో అమ్ముకోనో దాని వలన ప్రయోజనం పొందాలి, మేలు పొందాలి. ఇప్పుడు అది ప్రయోజనమైందే, అది మేలు చేసేదే. కానీ ఈ మనిషి యొక్క పిసినారితనం ఏంటంటే అది అలా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి? ఇప్పుడు మనకి ఇచ్చిన రక్షణ, ఇప్పుడు మనకు ఆయన ఆల్రెడీ ఇచ్చేసిన రక్షణ, రాబోతున్న రక్షణకు మనల్ని తయారు చేస్తుంది. ఇది పొందబోయే రక్షణ. అదేమిటనుకున్నారు? మహిమ రాజ్యంలోకి ప్రవేశించే రక్షణ. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకమంతా అపాయాలతో నింపబడింది, కీడుతో నిండిపోయింది, స్వార్థంతో నిండిపోయింది ఈ లోకం. ఇలాంటి దాంట్లో నుండి అది ఆ మహిమలోకి వెళ్ళిపోవటం, ఇది అసలైన రక్షణ. ఒక రక్షణ మన దగ్గర ఉంది, దీనిని కాపాడుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఇంకో రక్షణ ఇవ్వబోతున్నాడు ఆయన. అందుకనే ఈ రక్షణ నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు వినాలి, ఆ రక్షణ ఏ రక్షణ? అది మహిమలోకి వెళ్ళే, పరలోక రాజ్యానికి వెళ్ళే రక్షణ. ఈ రక్షణ అంటే చెప్పండి, అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతలేదేమో. ఈ రక్షణ అంటే ఆల్రెడీ నువ్వు మారు మనసు పొంది, పాపం నుండి విడుదల పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు. ఇది ఒక రక్షణ, దీన్ని రక్షణ అంటారు. ఇది నీ దగ్గర ఉంది, ఈ రక్షణ. ఆ రక్షణ అంటే ఇప్పుడు ఈ లోకమంతా నాశనం కాబోతుంది, ఉగ్రత పాలు కాబోతుంది. ఇందులో నుండి ఆ నాశనము కాని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక రక్షణ పొందబోతున్నాం. అది ఆ రక్షణ. ఈ రక్షణ ఉన్నవాడే ఆ రక్షణ పొందుతాడు. ఈ రక్షణ లేనివాడు అది పొందలేడు. హల్లెలూయా చెప్పండి. అందుకని ఈ రక్షణ విషయమై
బాధ్యత కలిగి ఉండాలి. అందుకని ఒక చోట నా రక్షణ ప్రార్థనా మందిరం అని పెట్టారు. రాజమండ్రి దగ్గర ఉంటుంది ధవళేశ్వరం. నా రక్షణ, ఈ రక్షణ అని మన ఎవరో ట్రాన్స్లేషన్ చేస్తారు. ఆయన పేరు ఏం పేరంటే, ఎక్కువ ఇంగ్లీషు వర్తమానాలు చెప్పే సేవకులకి, దినకరన్ గారికి, పెద్ద పెద్ద సువార్తరాజు గారు ఈ రక్షణ అని రక్షణ ఛానల్లో ఒక ప్రోగ్రాం ఏదో చేసేవారు. ఈ రక్షణ, ఈ రక్షణ, ఏ రక్షణ? ఇప్పుడు మనం పొందిన రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ అంటే మహిమలో మనం చేరబోయే రోజు అన్నమాట. అందుకని ఇదిగో రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది కాబట్టి, రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది. ఇంకా మనం అంధకార క్రియలను విసర్జించాలి. అంటే వెలుగులో ఉన్నాం. ఇప్పుడు వెలుగులో ఉన్నామండి. ఎవరన్నా తప్పు చేస్తామా? అందరం చూస్తూ ఉంటుండగా తప్పు చేస్తామా? చెయ్యం. ఎందుకంటే అది మెలకుగా ఉంటుంది. అబద్ధాలు ఆడేవాడు ఆడగలుగుతాడా మనుషుల మధ్యలో? ఇప్పుడు మీ ఎదురుగుంటే నేనున్నానండి, మీ మీద ఏదైనా చేదైన మాట ఎవరికైనా చెప్పగలుగుతానా? మీరు ఉంటుండగా, లేకపోతే నేనుంటుండగా మీరు నా మీద ఏమన్నా చెప్పగలరా? రహస్య జీవితం ఉంటుంది చూడండి. రహస్య జీవితంలో ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు చెప్పము, మనిషి లేనప్పుడు మాట్లాడతాం. అలా మాట్లాడుతున్నామంటే అది రహస్య జీవితం. ఆ రహస్య జీవితం చేదుగా ఉందన్నమాట. ఆ చేదు రహస్య జీవితంలో ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడే కాదు, మనుషులు లేనప్పుడు కూడా నీ జీవితంలో అంధకార క్రియ అనేది ఉండకూడదు. అంధకార క్రియ అంటే ఇదే. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఏదో తెల్లబట్టలు వేసుకొని డిగ్నిటీగా చక్కగా ఉన్నాను. లేనప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నా, ఒంటరిగా గదిలో ఉన్నా, మీరు ఒంటరిగా గదిలో ఉన్నా, ఎక్కడికో ఊరు కాని ఊరు వెళ్ళినా, మీకు తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళినా ఎలాగుండాలంటే అదే మెలకువ కలిగి అంధకారం లేని ఒక వెలుగు సంబంధిగా ఉండాలంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఏమండి ఎవరు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేని మనుషుల మధ్యలోకి వెళ్ళాడు. ఎవరో? యోసేపు ఎంత మెలకు కలిగి ఉన్నాడో చూడండి. యోసేపు చుట్టూ చీకటి ఆవరించింది. ఆ చీకటితో చేతులు కలిపాడా? ఇంట్లోనే, అతను పనిచేస్తున్న ఇంట్లోనే ఒక చీకటి వచ్చింది. పోతీఫర్ భార్య ద్వారా ఒక చీకటి వచ్చింది అతని జీవితానికి. ఆ చీకటితో చేతులు కలుపుతాడేమో అని సాతాను చాలా ప్రయత్నం చేశాడు. మనల్ని కూడా ఇలాగా రకరకాలుగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు, తెలియని ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇంకోటి మనం ప్రార్థన అనే కొరతతో ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చి చీకటి అంటే ఈ చీకటి కాదండి, లైట్ ఆర్పితే వచ్చే చీకటి కాదు. పోతీఫర్ భార్య ఒక చీకటి, ఆమె ఒక అంధకార క్రియ. అలాంటి అంధకారం అతని దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు, ఇది అంధకారం, ఈ అంధకార క్రియ నేను ఎవరిని ఇప్పుడు నేను వెలుగ్గా ఉన్నాను, పగటి వేళ ఇది. అదేంటి యోసేపు పగటి వేళ అంటావేంటి? అవును, నాకు ఇది పగటి వేళ. లేదే యోసేపు, నేను అందరినీ పంపించేసాను పాపం చేద్దాం, ఎవరు లేరు, ఎవరికి తెలియదు. అవునవును, నీకు తెలియకపోవచ్చు, నీ కళ్ళు ఇంకా తెరవబడలేదు, నా కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి నువ్వేమో చీకటిని మోసుకొచ్చు, ఆ చీకట్లో నేను వెలుగునై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. నేను వెలుగునై ఉన్నాను. అమ్మో, నేను వెలుగునై ఉన్నాను. ఇప్పుడు నేను మెలకు కలిగి ఉన్నాను కాబట్టి నేను వెలుగునై ఉన్నాను అని అనుకుంటున్నాను. నేను ఆత్మీయ జీవితంలో నిద్రమత్తులో మెలకు లేకుండా ఉంటే ఆ చీకటితో చేతులు కలిపేసి పాపం చేసేద్దుడు. కానీ యోసేపు అలా చేయలేదు. ఎందుకంటే పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాలి అని ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం యోసేపు చీకటి అనే పోతీఫర్ భార్య అంటే పాపం రూపంలో, ఆమె రూపంలో వచ్చింది. పాపం అనే చీకటి వస్తే అతడు చేతులు కలపకుండా, ఆ అంధకారపు క్రియ చేయకుండా అతడు సెపరేట్గా ఉన్నాడు. హల్లెలూయా. అతడు ప్రత్యేకంగా ఉన్నాడు, అంటే మెలకువ కలిగి ఉన్నాడు. పాపం చేయమంటే ఒప్పుకున్నాడండి. ఏం చేశాడు? మాట్లాడండి. ఏం చేశాడు? పారిపోయాడు. ఉద్యోగం పోతుందని ఆలోచించలేదు, వస్త్రం ఊడిపోతుందని ఆలోచించలేదు. వస్త్రం ఆమె చేతిలో వదిలేశాడు. లంగోట ఉంటుంది, ఇక్కడ వరకు షార్ట్ ఉంటుంది లోపల. యూదులకి ఎప్పుడు కూడా లోదుస్తులు ఉంటాయి బాగా దట్టిగా, అందుకని పై వస్త్రం లాగేసింది, లోపల వస్త్రాలతో బనీను అండర్వేర్తో పారిపోయాడు.
పారిపోయాడు. పట్టుకున్నారు, ఎక్కడో దాక్కుంటే పట్టుకొని తీసుకొచ్చి చెరసాల్లో వేశారు. వాళ్ళేమో మనుషులందరూనేమో పాపం చేశాడని ముద్ర వేశారు. కానీ యోసేపులో అది లేదు. వాళ్ళు అన్నట్లుగా యోసేపు చేయలేదు. యోసేపు వెలుగు సంబంధిగా ఉన్నాడు. ఐగుప్తు అంతా చీకటండి. ఆ చీకట్లో వెలుగుతున్న ఒక దీపం అనమాట ఇప్పుడు యోసేపు. హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏమిటి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు? అంటే ఆ యుద్ధానికి పనిచేసే ఆయుధాలు అని అర్థం. హల్లెలూయా. అంటే చీకటితో నువ్వు పోరాడాలి. ఇప్పుడు అదవుతుందండి. మనం పోరాటంలో ఉన్నాం. రాత్రి చెప్పాను, మనము పరుగు పందెంలో ఉన్నామని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, మనము పోరాటంలో ఉన్నాం. మనం యుద్ధోపకరణాలు, ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఎందుకుంటాయి చెప్పండి? దేనికి అయ్యి? యుద్ధం చేయడానికే కదా. మరి ఎందుకు ధరించుకోమంటున్నాడు అనుకున్నారు? యుద్ధం ఉంది నీకు. దేంతో యుద్ధం? అంధకార క్రియలతో యుద్ధం. యోసేపు అంధకార క్రియతో, అంటే పోతీఫెరు భార్యతో ఎలా యుద్ధం చేశాడు? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నాడు. అంటే దాని అర్థం, అమ్మో నేను తేజస్సు కలిగి ఉన్నాను. హల్లెలూయా. యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఏ యుద్ధోపకరణం ఉందో తెలుసండి? మెలకువ అనేది ఒక యుద్ధోపకరణం అతనికి. హల్లెలూయా. చెప్పండి, ఏ యుద్ధోపకరణం? ఏ ఆయుధం? అదే జాగ్రత్త గుర్తుపట్టండి. ఒక ఆయుధం చెప్తున్నాను, అది మెలకువ అనే ఆయుధం ఉండాలి మనకి. ఈ ఆయుధంతో అమ్మో నేను ఎవరిని ఇప్పుడు? మా అమ్మ నాన్న లేరు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. మా అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరూ లేరు, వీళ్ళందరూ కొత్త వాళ్ళే. నేను ఇప్పుడు తప్పు చేస్తే ఏంటి? ఆఫర్ వచ్చింది, అవకాశం వచ్చింది. తప్పు చేస్తే ఏంటి? నా జీతం కూడా పెంచుతారు. వాళ్ళు చెప్పింది చేస్తే జీతం పెంచుతారు, ఇంకా పై పొజిషన్కి వెళ్ళొచ్చు, ప్రమోషన్ కూడా వస్తుంది. ప్రమోషన్ వస్తే జీతం పెరిగిపోద్ది. కాబట్టి అని ఇలా లోకపరంగా కనుక ఆలోచించాడు అనుకోండి. లోకపరంగా కనుక ఆలోచించుంటే యోసేపు పేరు మనం తలుచుకోనక్కర్లేదు. ఇంకా అసలు యోసేపు చరిత్ర కోసం ఇంకా ఇంత చెప్పాల్సిన అవసరం అసలు రాదు మనకి. కానీ ఈరోజు యోసేపు కోసం ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే అతడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం కలిగి ఉన్నాడు. అంటే ఆయుధం కలిగి ఉన్నాడు. ఆ ఆయుధం ఏదో కాదు, సిద్ధ మనస్సు అనేది ఒకటి, 2 మెలకువ అనేది ఒకటి ఉంది. అందుకని చూడండి, బైబిల్లో చదువుతాం చూడండి. కొంచెం ఇది లోతుగా ఉపదేశానుసారమైన సంగతులు కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చదవండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు గట్టి చదవండి అమ్మ. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. అంటే చూడండి, పూర్తిగా కప్పించుకోండి. వినాలి, నా వైపు చూడాలి. అపోస్తుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు ఈ పత్రిక రాసినప్పుడు. పరిశుద్ధాత్ముడు అతనితోనే ఉన్నాడు. అపోస్తుడైన పౌలు చెరసాల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు కూడా పౌలుతో చెరసాల్లోనే ఉన్నాడు. పౌలుతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ పత్రిక రాయించాలనుకున్నాడు దేవుడు. గమనించండి, అక్కడ ఉన్నటువంటి అంటే జైల్లో స్టాఫ్ ఉంటారు కదా, అదే ఎవరో సైనికులు, పోలీసులు, వీళ్ళందరూ ఉంటారు, బెటాలియన్. వాళ్ళని చూస్తున్నాడు పౌలు. వాళ్ళని చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళని గమనించు. వాళ్ళ తల మీద ఏం పెట్టుకున్నారు చూశాడు. ఒక శిరస్త్రాణం, హెల్మెట్ లాగా. వాళ్ళ ఒళ్ళంతా కవచం పెట్టుకున్నారు. నిజంగా మనం చూస్తాం కదండి సైనికుల్ని, అలా అన్నీ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ చేతిలో కత్తి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూసాక ఒక ఆత్మ సంబంధమైన పాఠం నేర్చుకుంటాడు పౌలు అక్కడ. అది నేర్చుకొని ఈ ఉత్తరం రాశాడు. పరిశుద్ధాత్ముడు రాయించాడు, ఇదిగో వీళ్ళైతే మనుషులతో. అందుకని ఆ మాటలు కొంచెం కిందకి చదవండి. 12వ వచనం, ఎలయనగా మనము పోరాడునది అదిగోండి శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత
ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులు అంటే దురాత్మల నాదులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము ఏం చేస్తున్నామంటే అండి, నేను అదే అంటున్నాను, మనకు పోరాటం ఉంది ఇప్పుడు. అమ్మా, నీకు నాకు పోరాటం ఉంది ఇప్పుడు. నువ్వు ఆత్మీయ జీవితంలో కనుక ఇంకా నిద్ర మేలుకోకుండా అలాగే కనుక ఉన్నావంటే మాత్రం శత్రువుకు దొరికేస్తావు. దొరికినట్టు కనబడదు నీకు. నువ్వు బాగానే ఉంటావు, కులాసగా ఉంటావు, సంతోషంగానే ఉంటావు, 3 పూటలు కాస్త 6 పూటలుగా తినొచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో ఏ ప్రొటెక్షన్ లేదు ఇంక నీకు. ఆత్మీయ జీవితం మొత్తం అడుగంటుకు పోయినట్టే. ఆల్రెడీ నీ దగ్గర ఏమేమి దోచుకోవాలి అన్నీ దోచేసుకున్నాడు. ఎందుకు? మెలకు లేదు కాబట్టి. ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నావు కాబట్టి. ఆత్మీయ జీవితంలో ఒక చురుకుతనం, హల్లెలూయా, ఉత్సాహవంతులుగా ఉత్సాహంగా ఉండటం. నేను రక్షణ కలిగి ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను అని ఈ విధానమైన ప్రత్యక్షతలోకి నువ్వు రావటమే మెలకువ జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. నీకు మెలకువ అంటే ఏంటి? మెలకువ అంటే ఏంటి? పడుకున్నావు, నిద్ర లేపుతుందా మెలకువ? అది కాదు. నేను రక్షణ కలిగి ఉన్నాను, శ్రేష్టమైన రక్షణ అనే ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోవడం, అది మెలకువ. నా దగ్గర ఉంది, ఇప్పుడు నా దగ్గర ఉందా లేదా చెప్పండి, గట్టి చెప్పాలా? పొందారమ్మా? పొందారా లేదా? డౌటా? కరుణమ్మ గారు డౌటా మీకు? కాంతికల గారు డౌటా? ఉందా లేదా? మన దగ్గర ఉంది ఇప్పుడు. తర్వాత ఆయన ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకో మాట అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు నేను ఉప్పుని, చెప్పండి, నేను ఉప్పుని. నేను మొన్న చెప్పానా ఉప్పు పాత్ర కోసం? ఇక్కడ మీరు వినలేదు, ఎల్ఎన్టీలో చెప్పాను. పోయిన వారం ఏ వర్తమానం చెప్పాను? పోయిన ఆదివారం ఏ వర్తమానం చెప్పాను? ఆమా, మీరు ఆగండి. మీరు అక్కడ విన్నారు కాబట్టి, 2 సార్లు విన్నారు కాబట్టి మీకు గుర్తుంది. ఒకసారి విన్నారు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఆమా 4 పాత్రలు, హల్లెలూయా, 4 పాత్రలు. ఏం చెప్పింది చెప్పండి? రక్షణ పాత్ర, అమ్మా వాక్యం అనే పాత్ర, సమాధాన పాత్ర, ఉప్పు పాత్ర చెప్పానా? కొత్త పాత్ర ఉప్పు పాత్ర చెప్పాను. ఓకే, హల్లెలూయా, చాలా బాగా గుర్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అది అలా గుర్తుండాలి. మెలకువ, దాన్ని కూడా మెలకువనే అంటారు. మన దగ్గర ఉన్నదే మర్చిపోయాం, గుర్తు లేదు. మెలకు లేదు కాబట్టి దాని మీద మనసు పెట్టలేదు కాబట్టి మర్చిపోయాం. మెలకు ఉంటే అమ్మో దేవుడు ఏం చెప్పాడు మొన్న ఆదివారం, అంతకుముందు ఏం చెప్పాడు అని ఒక మెలకు కలిగినోడు దాని మీద దృష్టి పెడతాం. మెలకు లేకపోతే దాని మీద పనిచేయం, దాని కొరకు పనిచేయం, దాని మీద మనకి దృష్టి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాను, నేను వెలుగై ఉన్నాను, నేను ఉప్పు అయి ఉన్నాను, నా దగ్గర రక్షణ అనే ఆస్తి ఉంది, నేను ఆస్తి పరుణ్ణి. చెప్పండి, మనం అందరూ ఆస్తి పరులమా కదా? చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కోటీశ్వర్లు మనం. మొన్న 17వ తారీఖున ఒక వివాహం జరిగింది హైదరాబాద్లో. గనులైనటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు అందరూ ఆ వివాహంలో ఉన్నారు. ఆ అబ్బాయిని తీసుకురావటానికి అన్ని ఫార్చునర్ కారులే, దాదాపు ఒక్కొక్క కారు 40 లక్షలు. అలాంటి ఒక 20 కార్లు ఉంటాయి ఆ అబ్బాయి వెనకాల. ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఒక కారు ఉంది, అదేమో రోల్స్ రాయిస్ కారు, అదేమో కోట్లు, 50 కోట్లు కారు. ఆ కారులో అబ్బాయిని, ఓ పాస్టర్ గారు కొడుకైనా, హల్లెలూయా చెప్పండి, ఆయన పూణేలో సేవ చేస్తారు ఆ పాస్టర్ గారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసాడండి ఆయన. ఆ ఫంక్షన్ హాల్ చూస్తే మతిపోయింది. అయ్యి బాబు, 111 రకాల ఐటమ్స్ అంటండి ఫుడ్. మమ్మల్ని కూడా పిలిస్తే బాగుని అనుకున్నాను. హల్లెలూయా, 111 రకాల ఐటమ్స్ అంట. తింటారా లేదంటే మూటగట్టుకు తెచ్చుకోవాలా అర్థం కాలేదు నాకు. అంత ఘనంగా కోట్లు కోట్లు కోట్లు. అయ్య బాబు, ఎంత ఖర్చు అయిపోయి ఉంటుంది. వచ్చిన సేవకులు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి మళ్ళీ ఎంతెంత కానుకలు ఇవ్వాలి, ఎలా ఖర్చు పెట్టాడు. ఎంగేజ్మెంట్ కూడా చూశాను ఆ వీడియోలో పెడితే. ఎంగేజ్మెంట్ ఏమో మనం పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చూస్తాం చూడండి, రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళు.
వాళ్ళ కొడుకు. అలాగుంది ఎంగేజ్మెంట్. పెళ్ళేమో అంతకు మించిపోయి 1000 రెట్లుగా ఉంది. అరే ఎన్ని కోట్లు! మనం అలాగ ఖర్చు పెట్టి చేయడానికి మనం అంత భౌతికమైన కోటీశ్వరులు కాకపోయినా అంతకంటే ఎక్కువైన కోటీశ్వరులు మనం. హల్లెలూయా. మన దగ్గర ఏమని చెప్పండి, ఇప్పుడు మనం పేదరికంగా డబ్బు లేదనే కానీ మనం వాస్తవానికి మనం దేవునిలో ఆస్తిపరులమై ఉన్నాం. మనం దేవుడు కొంతమందిని అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించాడు. మనల్ని నెక్స్ట్ తరం మందే యేసునామములో మనల్ని దేవుడు అలా ఆశీర్వదించిన గాక. స్వార్థపడనక్కర్లేదు. అందుకనే బాగున్న వాళ్ళని చూసి ఆసాపు ఏమన్నాడు, స్వార్థం తెచ్చుకున్నాడు. నేను మచ్చరపడ్డాను, అసూయపడ్డాను, నేను వాళ్ళని చూసి మచ్చరపడిపోయాను. మనం ఎవరిని చూసి మచ్చరపడనక్కర్లేదు, వాళ్ళని చూసి సంతోషించాలి. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు వాళ్ళని ఎలా దీవించాడు, అదే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించును. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పడదాం. యేసయ్యా, నా యేసయ్యా, అబ్రహాము దేవుడవు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు అబ్రహాము దేవుడు. అబ్రహామును బహుగా అన్ని విషయాల యందు ఆశీర్వదించిన దేవుడు. మనము కూడా అన్నిటి యందు ఆశీర్వదింపబడుదుముగాక. మీరు అన్ని విషయములలో ఆశీర్వదించబడుదురుగాక. ఇక్కడ గమనించాల్సినటువంటి కొన్ని సంగతులు చూడండి. మనకంటండి మనుషులతో యుద్ధం కాదంట, శరీర సంబంధులతో కాదంట, మరెవరితో? లోకనాథులు, లోకాన్ని నలుదిక్కుల పట్టి పీడిస్తున్న మేజర్ దురాత్మలు ఉన్నాయి, మేజర్ డెవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. మేజర్ అని ఎప్పుడు అంటారండి? మేజర్ అయింది ఈ అమ్మాయి అంటారు కదా, ఈ అబ్బాయి మేజర్ అంటారు పెద్దోడైనప్పుడే కదా. అలాంటి పెద్ద దురాత్మలు ఉన్నాయి. అలాగే అంధకార సంబంధమైన అక్కడ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. అంటే ఎటు చూసిన మన పోరాటం మనుషులతో అయితే కాదు, మరెవరితో? సాతాను సంబంధమైన వారితోనే మన పోరాటం. ఇప్పుడు ఈ పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి అండి, మనము చాలా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే నీ జీవితంలో సాతాను నీకు కలిగిన, ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆస్తి ఉంది మన దగ్గర. హల్లెలూయా. ఏ ఆస్తి చెప్పండి? ఇప్పుడు గట్టి చెప్పండి. రక్షణ అనే ఆస్తి ఉంది మన దగ్గర. ఈ ఆస్తిని అపవాది దొంగిలించడానికి ప్లాన్ వేశాడు. కాబట్టి మనం ఆపద్దినమందు, ఆ మాట కూడా 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపదొచ్చేసిన క్షణములో ఎవరిని? దురాత్మలు ఎదిరించడానికి అంటే ఇప్పుడు మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలి మనం? దేవుడిచ్చే సర్వాంగ కవచం. అంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడా లేదా? దావీదు యుద్ధం చేయడానికి వచ్చాడు. రాజ్యంలోకి రాగానే, ఆ రాజ్యం కూడా నీకెందుకు, ఆ రాజ్యంలో మీ అన్నయ్యోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనం తెచ్చి ఇచ్చేసి నోరు మూసుకొని వెళ్ళు. మరి నీకెందుకు? ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యంలో ఒక యుద్ధం ఉంది. గొల్యత్ అనేవాడు వచ్చి వాళ్ళ మీద సవాల్ చేస్తున్నాడు. అదంతా రాజ్యానికి సంబంధించింది. ఆ రాజ్యంలో పౌరుడే ఇతడు కూడా. అయితే ఆ రాజ్యములో ఉన్న యుద్ధ వాతావరణంలోకి దూకాడు. ఎవరో దావీదు వెళ్ళాడు. సరే, యుద్ధానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధమైతే రాజు పిలిచి, బాబు ఇదిగో ఈ యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఈ కత్తి పట్టుకొని వెళ్ళి అన్నాడు. అవి వేసుకున్నాడు. కత్తి తట్టుకొని ఇలా నడుస్తున్నాడు. సెట్ అవ్వలేదు, సూట్ అవ్వలేదు. నాకు ఏం అలవాట్లేదండి, నాకు అంటూ ఒక అలవాటు ఉంది. నేను ఏంటది, ఒడిసెలు తిప్పుతాను. ఆ ఒడిసెలు తిప్పినప్పుడే నేను సింహాన్ని చంపగలిగాను, ఎలుగుబంటిని కూడా చంపేశాను. ఆడు కూడా అట్లో ఒకలాగా అయిపోతాడండి అని ఇలాంటి ఒక నిరీక్షణ, విశ్వాసం కలిగిన వాడిగా మాట్లాడుతూ, సరే బాబు నీ ఇష్టం, నువ్వు ఎలాగోలాగా వెళ్ళు అని పంపితే మొత్తం మీద వెళ్ళాడు. గొప్ప జయాన్ని పట్టుకొని వచ్చేసాడు. హల్లెలూయా. శత్రువు తలను తీసుకొచ్చేసాడు యేసునామములో. అంటే ఇక్కడ
యుద్ధానికి రాగానే రాజుగారు ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళకి యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు ఇవ్వటం, ఆ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఇవ్వటం అతడు వంతు. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోకి వచ్చాం. మనం హల్లెలూయా చెప్పండి. ఎవరి రాజ్యంలోకి వచ్చాం? దేవుని రాజ్యంలోకి వచ్చాం. రక్షణ పొంది వచ్చాం కదా. ఇప్పుడు రక్షణ పొందిన మనకి ఆయన యుద్ధోపకరణాలు ఇస్తున్నాడు. అదే సర్వాంగ కవచం ఇస్తున్నాడు. ఇది వేసుకో. హల్లెలూయా. మీరు ఇప్పుడు వర్షం వస్తుందండి, మీ అమ్మాయినో అబ్బాయినో కొట్టుకు పంపించేటప్పుడు ఏం చేస్తారు? మీరు ఈ కోట్ వేసుకొని వెళ్ళు. స్కూల్కి పంపుతున్నారు, వర్షం వచ్చేస్తుంది, ఇదిగో ఈ రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఈ గొడుగు వేసుకొని వెళ్ళు. మీరు ఎలా అలాంటి ఆయుధాలు ఇచ్చి పంపుతారో అలాగే దేవుని దగ్గరకు వచ్చాం కదా, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని ఉన్నాం కదా. ఇప్పుడు వచ్చిన వారికి, రక్షణ పొందిన వారికి ఆయన ఏమిస్తున్నాడంటే సర్వాంగ కవచం ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సర్వాంగ కవచం నీ దగ్గర ఉండాలి, లేకపోతే శత్రువుకు దొరికేస్తాం. శత్రువుకు దొరికేస్తాం. అలా దొరికేసినప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం, కాళ్ళు చేతులు అలాగే దొరికేసాడు. అట్లుతాడు ఎవరో యెరూషలేము నుండి ఎరుకోకు ఒక వ్యక్తి దిగిలిపోయాడు అన్నాం కదా, దొంగల చేతిలోకి దొరికేశాడు. ఎందుకు దొరికేసావంటే సర్వాంగ కవచం లేదు అతని దగ్గర. అతని దగ్గర ఆయుధాలు, యుద్ధోపకరణాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు లేవు. సాతానుకు దొరికేశాడు, పట్టుబడిపోయాడు. ఎందుకు పట్టుబడిపోయావు? ఎందుకు దొరికేసావు? ఎందుకు దొరికేశాడంటే మళ్ళీ అదే చెప్తున్నాను, సర్వాంగ కవచం ఒకటి లేదు. రెండోది తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు లేవు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే అదే వెలుగుతో కూడిన ఆయుధాలు అని అర్థం. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. వెలుగు సంబంధమైన ఆయుధాలు ఏమిటంటే, ఆ వెలుగు సంబంధమైన ఆయుధాలు అంటే మొదటిది మెలకువ. చెప్పండి ఒకసారి. మెలకువ అనేది నీ ఆయుధమై ఉంది. అమ్మో, మళ్ళీ చెప్తున్నా, ఆ మెలకువ ఏంటి? నేను రక్షణ అనే ఆస్తి కలిగి ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, నేను ఉప్పై ఉన్నాను. హల్లెలూయా. నేను వాడలో ఉన్నాను. చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఆ వాడ యేసు అనేవాడ, క్రీస్తే ఆ వాడ. ఇప్పుడు నేను బండ మీద ఉన్నాను. చెప్పండి, ఎక్కడున్నా? బండ మీద ఉన్నాం. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అంటే ఇప్పుడు బండ మీద ఉన్నాం, ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. బండ మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే జారిపోతాం. అంటే ఇది నాచు పట్టిన బండ కాదు. ఇది నాచు పట్టిన బండ కాదు. మన కాళ్ళకు మట్టి లేకుండా ఆ బండ అంటే క్రీస్తులో ఉండాలి మనం. హల్లెలూయా. మనం ఇప్పుడు క్రీస్తులోనే నడుచుకోవాలి. నువ్వు ఎంత తిరిగినా అక్కడే నడాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని ఎంత తిరిగినా అక్కడక్కడే నడిపిస్తాం. వాళ్ళని ఆ గేటు దాటి బయటికి వెళ్ళనిస్తామేంటి? వెళ్ళలేము. ప్రహారీ గోడ ఉంటుంది కొంతమందికి, అక్కడక్కడే ఆడుకునేస్తారు. నేను గతంలో తోటలో ఉన్నప్పుడు గేట్ వేసేసి మీరు ఎంత ఆడుకున్నా ఈ కాంపౌండ్లోనే ఆడుకోండి అని 3 పిల్లలకి చెప్పేవాడిని. ఇప్పుడు మనం బండ అనే క్రీస్తులో ఉన్నాం. ఎంతున్న క్రీస్తులోనే సంచరించాలి, క్రీస్తులోనే నడుచుకోవాలి, యేసుక్రీస్తులోనే మాట్లాడాలి, యేసుక్రీస్తులోనే మనం అన్నీ చెయ్యాలి. హల్లెలూయా. వెలుపటికి వెళ్ళడానికి అవకాశం ఉందా? వెళ్తే ఏముంది? ప్రమాదం పొంచి ఉంది. హల్లెలూయా. ప్రమాదం పొంచి ఉంది, అపాయం పొంచి ఉంది. బయట చూస్తే రోజులు బాగోలేదని ఎలాగంటామో, నిజంగా యేసుక్రీస్తులో నుండి బయటికి కనుక వెళ్ళామంటే అతను అలాగే వచ్చేసాడండి. యెరూషలేము నుండి ఎరుకోలోకి వెళ్ళిపోతున్నాడంటే ఎరుకోకి ఇంకే చేరుకోలేదు. అంటే యెరూషలేం అంటే సంఘము, అంటే బండ మీద ఉన్నాడు. ఇప్పుడు సంఘము బండ అనే పునాది మీద కట్టబడింది, ఉపదేశంలో కట్టబడింది. ఉపదేశంలో నుండి, క్రీస్తులో నుండి, పరిశుద్ధాత్మ అనుభవాల్లో నుండి కొంచెం బయటకు వచ్చేసాడు. వచ్చేసినడికి క్షేమం ఉందా చెప్పండి? అతడు ఏమయ్యాడు? దొంగల చేతిలో చిక్కుకుపోయాడు. కాపాడుకోవాల్సింది ఎవరు? ఆ కోటలో పెట్టాడు దేవుడు, రక్షణ అనే కోటలో పెట్టాడు. ఇప్పుడు అందులో పెట్టినప్పుడు, ఆ యెరూషలేములో పెట్టినప్పుడు నువ్వు అక్కడే నీ సంతోషమైన, నీ ఆనందమైన ప్రభుతోనే ఉండాలి. హల్లెలూయా. బయట దానికోసం వెతకూడదు, బయట దానికోసం చూసుకోకూడదు. సెల్ ఫోన్ ఉంది ఉదాహరణకి, ఎంత వెతికినా ఎంత చూసినా దేవుడి పాటలో ఉన్న ఆనందమే చూడాలి, దేవుని సంగతులే చూసుకోవడానికి దీన్ని ఉపయోగించాలి. లేదు కొంచెం ఈ ఆనందం కాదు, కొంచెం ఇంకో ఆనందం అంటే సినిమా, జబర్దస్తు, లేకపోతే లోకపరమైనటువంటి కొన్ని రీల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు. అంటే లోకమంతా వీటితో నిండిపోయింది. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్న నేను ఇప్పుడు లోకంలోకి వెళ్ళానంటే, ఈ గానికి చూశానంటే నాకు మాలిన్యం అంటుకుపోతుంది. అంటే శత్రువుకు దొరికేస్తాను, వెలుపలికి వెళ్ళిపోయినట్టుతో సమానం. ఇది ఎంత ఉన్నా కానీ, ఇందులో ఏమున్నా కానీ అందులోనే మనకి ఆ పరిధి మాత్రమే దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఏ పరిధి? యేసుక్రీస్తు అనే పరిధిలోనే తిరగాలి.
టీవీ ఉంది, టీవీలో నువ్వు ఎంత చూసినా దేవుడి పాటలు, ఎంత చూసినా వాక్యమే. నాటికి పెట్టుకోవచ్చా? చెప్పండి అమ్మా. చెప్తే లేదు కొంతమంది. చూడొచ్చా అసలు? ఇంక నీకు అవకాశం లేదు. నువ్వు ఎందుకంటే క్రీస్తులో ఉన్నావు, బండ మీద ఉన్నావు. ఒకవేళ నువ్వు కనుక చూసావనుకో, నువ్వు చూసావనుకో, శత్రు చేతిలో చిక్కుకుపోయో. నీ రక్షణ, అమ్మ వినాలి, నీ రక్షణ పోయే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఇప్పుడు నీకు తెలుస్తలేదు, నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు నీకు. కొంతమందికి మందు పనిచేయదు, డాక్టర్ ఇచ్చిన మందు పనిచేయదు అంటే దాని అర్థం ఏంటి? రోగం ముదిరిపోయిందని అర్థం. నేను చెబుతున్న ఈ మాటలకు పొడవబడితే మేలే. స్పర్శ వస్తే పర్లేదు, స్పర్శ లేకపోతే రోగం ముదిరిపోయింది, మందు పని చేస్తలేదు. మందు పని చేస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? రోగం ముదిరిపోయింది. అర్థమవుతుందా? నీకు కొంచెమైన భయం కలిగిందంటే ఈ మాటలు బట్టి కొంచెం నువ్వు మెలకువలోనే ఉన్నావని అర్థం. నీకు ఎంత చెప్పినా కానీ చింత చచ్చిన పులువు చావలేదు అన్నట్టుగా నీకు ఇంత దేవుడు బోధించిన రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్త పడకుండా ఇంకా అలాంటి చేదైన పాప సంబంధమైన అంధకార సంబంధమైన క్రియలే నువ్వు చేసావంటే దాని అర్థం నీకు స్పర్శ లేదు. నేను చెబుతున్నా నువ్వు అదే చేస్తున్నావు అంటే స్పర్శ లేదు ఇంకా నీకు. ఇప్పుడు కాళ్ళు తిమ్మిరెక్కేస్తుందండి, అక్కడ ఎంత గోకినా మొత్తేస్తారు. ఉదాహరణకి ఇక్కడ ఎక్కడో ఆపరేషన్ చేయాలంటే ఈ చేతికి మొత్తేస్తారు, కోసేస్తాడు. మెలకుగానే ఉంటావు, కోసేస్తాడు. ఏమన్నా తెలుస్తుందా? ఎందుకని? ఇది అంతా తిమ్మిరెక్కిపోయింది, స్పర్శ లేదు అంటే మెలకు లేదన్నమాట. ఈ మాటల చేత నువ్వు గనుక భయం తెచ్చుకొని నీ రక్షణ విషయంలో జాగ్రత్త పడకపోతే నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ కాదు, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావని అర్థం, చాలా ప్రమాదంలో ఉన్నావని అర్థం. చాలా చాలా సాతాను పొంచి ఉన్నాడు, నీకున్న రక్షణ పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ నిన్ను సాతానుగాడికి కలిగిన వాటితో నింపాలని చూస్తున్నాడు ఇప్పుడు. అందుకనే వాడు చూడండి వెళ్ళిపోయి 7 దయ్యాలు తీసుకొచ్చి పెట్టాడంట. ఎన్ని? 7 దయ్యాలు తీసుకొచ్చి పెట్టాడంట. అందుకనే నీకు పాపము విషయంలో వినాలి, పాపం విషయంలో నిన్ను దేవుడు వాక్యం ద్వారా గుచ్చాడంటే నా కోసమే దేవుడు మాట్లాడాడు, ఇక చేయకూడదు అని నీకు అలా అనిపించిందంటే నీకు స్పర్శ ఉంది, తెలివి వచ్చేసింది, ఇప్పుడు మెలకు వచ్చేసింది. లేదు అంటావా? ఆయన అలాగే చెప్తాడులే అని ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ టీవీ సీరియల్ చూసినా, సినిమా చూసినా, లేదంటే ఇంకోటి ఏదైనా లోక సంబంధమైన చేసినా నీకు స్పర్శ లేదు, నీకు మెలకు లేదు. నీలో సాతానుగాడు పూర్తిగా నివాసం చేసే ఇల్లుగా మారిపోతావు. ఆడు అందుకనే గొడవలు పెట్టేస్తాడు, ఒకరి మధ్య ఒకరు సమాధానం ఉంచడు. అప్పుడే సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు, అన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు. నేను అనేది ఏంటంటే నువ్వు ఇప్పుడు మెలకు తెచ్చుకో. పేతురు గారు వాక్యం చెప్పేటప్పుడు అంటండి, దాదాపు వినాలి 3000 మంది చాకుతో లేదంటే ఒక గడ్డపారతో పొడిసేసినట్లుగా అనిపించిందంట. వాళ్ళకి లోపలికి దిగిపోయిన మా కోసమే చెప్పాడండి పాస్టర్ గారు. ఇలాంటి బ్రతుకు మాకొద్దు. పేతురు గారు, ఇప్పుడు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు బాప్తిసం పొందాలంటే మేము ఏం చేయాలండి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? పొడవబడ్డారు కాబట్టి తెలిసింది. హల్లెలూయా చెప్పండి. అదనమాట సూచన. నీకు మెలకు వచ్చిందంటే దాని అర్థం నువ్వు సేవకులతో కనెక్ట్ అవుతావు, మందిరంతో కనెక్ట్ అవుతావు, వాక్యముతో కనెక్ట్ అవుతావు. ఇంటికి వెళ్ళాక ప్రార్థనలో దేవునితో కనెక్ట్ అయిపోతావు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళామంటే బైబిల్ తెరిచి బైబిల్ చదివేస్తా ఉంటావు ఇంకా నువ్వు. ఎందుకంటే నువ్వు కనెక్ట్ అవుతున్నావు కాబట్టి, కలుతున్నావు కాబట్టి, దేవుని రాజ్యంతో కలుస్తున్నావు. ఒకవేళ నీకు పొడిసినట్టుగా కూడా లేదనుకో, యథావిధిగా ఇంటికి వెళ్తావు, బైబిల్ పడేస్తావు. ఈరోజు చూడకపోయినా రేపైనా సీరియల్ చూసేస్తావు, సినిమా చూసేస్తావు, లేదంటే ఇంకోటి ఏదైనా చేసేస్తావు. విచ్చలవిడిగా నీ అబద్ధం నీదే, నీ బతుకు నీదే, నీ పాత బతుకు, నీ రోత బతుకు అలాగే బతికేస్తావు. కానీ ఒక రోజు రాబోతుంది, రాకడ రోజు కాదు, ఈ మధ్యలోనే నువ్వు మునిగిపోతున్నావు. ఇప్పుడు వాడకి రంధ్రం పడిందండి, దరికి వెళ్ళి వరకు ఉంటుందా వాడ? మధ్యలోకి వెళ్ళాక రంధ్రం పడింది, అంతవరకు బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళాక వాడకి రంధ్రం పడింది, కొంచెం చివరి వరకు వెళ్ళాక అప్పుడు మునుగుతుందా?
ఛాన్స్ లేదు. మధ్యలోనే అంటే నువ్వు బతికుంటుండగానే నీ ఘోరమైన పతనం నీకు కనబడిపోద్ది. అందుకని భయం తెచ్చుకోవాలి మనం. హల్లెలూయా చెప్పండి. నీకు నీకు ఇప్పుడు గొచ్చబడాలి, ఇప్పుడు తెగాలి, నీ హృదయం తెగిపోవాలంతే యేసునామములో. అలా తెగి కన్నీళ్లు కారుతో చూడు, మెలకు వచ్చింది దాంతో సమానం. ఇప్పుడు నీకు మెలకు వచ్చిందా? స్పర్శ ఉందంటే, స్పర్శ. అలా స్పర్శ కలిగిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. కొంతమంది దృష్టి అదే పనిగా అదే దృష్టిలో వెళ్ళిపోతారు, అదే దృష్టిలో. ఇప్పుడు అలాగే వెళ్ళడానికి ప్రభు ఒప్పుకుంటలేదు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇంకోటి చెప్పనా, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ధరించుకుందాము. అబ్బా హల్లెలూయా చెప్పండి. ఎవరిని ధరించుకుందాము? యేసుక్రీస్తుని. అబ్బా ఎంత సంతోషకరమైన మాట. ఈ మాటను బట్టి సంతోషించే వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇందాక మనం చదివాం రోమపత్రిక ఎంత 13, 14 చదవండి మళ్ళీ ఒకసారి. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఇక శరీర విషయమే ఆలోచన చేయొద్దు. నీ కళ్ళు వినాలి. నీ కళ్ళు అది చూడు ఇది చూడు అంటే చూడొద్దు ఇంకా. ఎందుకంటే శరీరంలో భాగం కళ్ళే కదండి. నీ కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోయినట్టంట. అందుకని మొదట ఏం కాపాడుకోవాలి? కన్నండి ముఖ్యంగా. హల్లెలూయా. కన్ను ఎంత ప్రాముఖ్యమైంది. ట్రాన్సిస్టర్స్ ఉంటాయంటే, ఎన్నో ట్రాన్సిస్టర్స్ కొన్ని కోట్లకు సంబంధించినవి కళ్ళల్లో. అలాంటి దేవుడు పెట్టాడు, అమర్చాడు. ఆయన చేసిన సృష్టి మామూలు కాదు. ఇలాంటి ఒరిజినల్ కన్ను ఎవడో తయారు చేయలేదంటే ఇప్పుడుకొచ్చే భూమి మీద. ఆడు కన్ను తీసి ఈడికి ఎట్టడం, ఈడు కన్ను తీసి ఇంకొకటికి ఎట్టడమే తప్ప ఒరిజినల్ కన్ను అయితే లేదు ఇప్పుడుకొచ్చి. తెలుసా? ఎవడు చేయలేడు ప్రపంచంలో. అలాంటి ఒరిజినల్ కళ్ళు మనకి ఇచ్చాడండి. ఇదిగా ఎలా చూడండి, ఈ ఒరిజినల్ పళ్ళు దేవుడు మనకి ఎంత మంచి పళ్ళు ఇచ్చాడో. హల్లెలూయా. కోతి పళ్ళు తెచ్చుకొని ఎట్టుకుంటామా? దేని దానికే సెట్ అవుతాయి. దేవుడు మనకి ఎంత పళ్ళ వరసని ఇచ్చాడు చెప్పండి. ఎంత శ్రేష్టమైన. మళ్ళీ ఎలాంటి పన్ను ఎవడు తయారు చేయలేడు. సిమెంట్ పోతాడా అంతే. మనకు ధైర్యం ఉంటుంది ఎట్టండి. ఇప్పుడు పన్ను ఊడిపోయింది, సిమెంట్ పన్ను ఎట్టించుకున్నాం, లేదా బంగారం పన్ను ఎట్టించుకున్నాం. పెట్టుడు పన్నే. ఒరిజినల్ ఇచ్చాడండి దేవుడు మనకి. ఇంత ఒరిజినల్గా ఇంత చక్కటి బాడీని. ఇదిగో నన్ను చూడండి, ఈ చర్మం ఎవడు తయారు చేయలేడు. హల్లెలూయా చెప్పండి. స్తుతించండి ప్రభుని. హల్లెలూయా చెప్పండి. ఈ చర్మం ఎవడు చేయలేడు. ప్లాస్టిక్ చర్మం చేస్తారు. ఇప్పుడు చెయ్యిరిగిపోతే ప్లాస్టిక్ కాలు ఎట్టుకుంటారు కదండి. వాటితో ఎంత అని పరిగెడతాడు? అది పని చేస్తుందండి. శరీరంలో భాగంగా కలవగలదా? లేదు, ఛాన్స్ లేదు. ఒరిజినలే. హల్లెలూయా. ఇంత ఒరిజినల్ అవయవాలు దేవుడు మనకి ఇచ్చాక, మనల్ని ఇంత సుందరంగా చేశాక, ఈ శరీరం అంటే అండి, ఈ శరీరాన్ని సాతానుగాడు ప్రేరేపిస్తాడంట. అందుకని శరీరం మాట నువ్వు వినొద్దు. ఎంత సుందరమైన శరీరం. అయితే ఇంత సుందరమైన శరీరం ఆడాలంటే దీంట్లో ఇంజిన్ పని చేయాలి. ఈ శరీరం ఒక మిషన్ అనుకోండి. ఈ మిషన్ నడిపించే ఒక ఇంధనం ఉండాలి, ఆ ఇంజిన్ ఉండాలి లోపల. అదేంటో తెలుసా? ఆత్మ లేకపోతే ఇంకెందుకండి? కరెంటు పోయిన మిషన్తో సమానం. పెద్ద మిషనరీ, కరెంట్ లేదు, పని చేస్తుందా? బండి కొనుక్కున్నాం, ఇంజిన్ పోయింది, పని చేస్తుందా? మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎవరిని ధరించుకున్నామంట? యేసుక్రీస్తుని అనండి ఒకసారి. యేసుక్రీస్తు నువ్వు నేను ధరించుకున్నాం. ఇప్పుడు ధరించుకున్నాం కాబట్టి నేను యేసుక్రీస్తుని ధరించుకున్నాను చెప్పండి. ఆ మాట అనుకోండి ఒకసారి. యేసుక్రీస్తుని ధరించుకున్నాను నేను. హల్లెలూయా. యేసుక్రీస్తుతో నేనున్నాను, యేసుక్రీస్తుని ధరించుకున్నాను. హల్లెలూయా. శరీరానికి కప్పారు ఇప్పుడు ఈ వస్త్రాన్ని. అర్థమవుతుందండి? ఈ శరీరానికి ఈ వస్త్రాన్ని మనం కప్పుకున్నాం. దీన్ని బాడవకుండా, బురద అంటుకోకుండా కాపాడుకుంటాం కదా జాగ్రత్తగా. అలాగే ఇవి అంటుకున్నా పర్లేదు, లోపల ఆత్మలో మనం యేసుక్రీస్తుని ధరించుకున్నాం ఇప్పుడు. అందుకనే ఒంటి మీద వస్త్రం పోయినా పర్లా,
నా మానం పోకూడదు, నా శీలం అంటే నా యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను, నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, అది పోకూడదు అని యోసేపు పారిపోయాడు. అది మెలకు వచ్చింది. కొంతమంది జీవితాలు అలా మెలకు తెచ్చుకున్నారు, కొంతమంది మెలకు లేకుండా ఉన్నారు. సడన్గా దేవుడు మెలకు ఇచ్చాడు. మెలకు వచ్చిన తర్వాత వారు తప్పు తెలుసుకున్నారు. తప్పు తెలుసుకొని ఏమన్నారో తెలుసా? చూడండి 73వ కీర్తన 22వ వచనం చదవండి అమ్మా. ఇగో ఇతను ప్రార్థన చేస్తున్నాడు, వినాలి. ఇతను ప్రార్థన చేస్తూ ఈ ఆసప్ అనే భక్తుడు దేవునితో చెప్తున్నాడు, నేను పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిలో మృగలాంటి అయిపోయానయ్యా, తెలివిలేని పశుప్రాయుడిని అయిపోయానయ్యా అని అతడు దేవునితో చెప్తున్నాడు. తెలుసుకున్నాడు. అర్థమవుతుందండి. ఇప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చాక అతడు ఏ పిచ్చి పని చేశాడో, ఏ పాడు పని చేశాడో తెలుసుకొని, అయ్యా నీ సన్నిధిలో నేను మృగలాంటి అయ్యానయ్యా, అయ్యా తెలివిలేని పశుప్రాయుడిని అయిపోయానయ్యా, అయ్యా నేను నా జీవితం ఎలాగ అయిపోయిందయ్యా. ఆపేలా పర్లేదు, హల్లెలూయా చెప్పండి. పశుప్రాయుడిగా అంటే పశువు ఏం చేస్తుందండి? ఆయా వరుసలు ఉండవు. మృగం ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. అలాంటి స్వభావం అయ్యా నాది అని ఒప్పుకుంటున్నాడు. మెలకు వచ్చింది కాబట్టి ఒప్పుకుంటున్నాడు. మెలకు రాకపోతే అతను ఎలాగున్నాడు? మెలకు రానంత వరకు అతను ఎలాగున్నాడు? పశుప్రాయుడిగానే ఉన్నాడు, మృగలాగే ఉన్నాడు. అంటే స్పర్శ తగిలింది. ఇప్పుడు స్పర్శ వచ్చింది. అమ్మా నేనేంటి తెలుసుకున్నాడు. తెలుసుకొని తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ మాట చదవండి. ఇప్పుడు 25వ వచనం చదవండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన ఆశ్రయ దుర్గమును స్వాస్యమునే ఉన్నాడు. హల్లెలూయా. 28 కూడా, నాకైతే దేవునితో ఉండే భాగ్యము ధన్యకరము చాలమ్మ. చూడండి ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు? మెలకు వచ్చాక, అమ్మ బాబోయ్, దేవా నువ్వు నీతో ఉండటమే భాగ్యం ప్రభువా. హల్లెలూయా చెప్పండి. నీతో ఉండటమే భాగ్యం ప్రభువా. నాకు అది ఆ కార్యం జరగలేదు, ఈ కార్యం జరగలేదు, వెళ్ళాను పని అంతా సక్సెస్ అనుకున్నాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది, ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి అని వీటి కోసం కాదు బాధపడేది. ఇప్పుడు అసలు మనము ఈ పాప స్వభావాలతో ఉండకుండా ఉండటమే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం అండి. ఇప్పుడు నీలో పాపం లేకుండా ఉన్నందువలన నువ్వు ఇంకా ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఇప్పుడు ఈరోజు కాకపోతే రేపన్నా వస్తుంది ఆశీర్వాదం. తొందరపడొద్దు, కంగారు పడొద్దు. కానీ మొదట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు పొందుతున్నావు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం రాబోతుంది. రెడీగా ఉండి పొందుకోవడానికి యేసు నామములో. ఆమేన్ చెప్పరే. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొదట వచ్చింది. ఇప్పుడు నీకు నువ్వు ఆత్మీకంగా ఆశీర్వాదంగా ఉన్నావు. ఇప్పుడు భౌతికంగా నీ దగ్గర దానం లేకపోవచ్చు, పని లేకపోవచ్చు, లేకపోతే అప్పులు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, భౌతికంగా శారీరకంగా. కానీ నువ్వు ఆత్మీకంగా బాగున్నావు, ఆత్మీకంగా నువ్వు మెలకుగా ఉన్నావు. ఇదే గొప్ప భాగ్యం. ఇప్పుడు అంటున్నాడు, దేవుడితో ఉండటమే గొప్ప భాగ్యం నాకైతే నా దేవుడిని పొందే భాగ్యం దొరికింది బాబోయ్. నేను అలాగే ఉండిపోతే నా జీవితం ఏమైపోను. అందుకన్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో నాకు ఏది ఇంకా అక్కర్లేదు. శరీరం క్షీణించిపోయినా నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఆరోగ్యం లేకపోయినా నా దేవుడు ఉన్నాడు నాకు అంటున్నాడు. ఇప్పుడు చూసారండి ఏమి నిరీక్షణలోకి వచ్చేసాడా? ఎలాంటి తెలివి వచ్చిందో చూడండి ఆసాపుకి, ఎలాంటి స్పర్శ తగిలిందో చూడండి. ఈ స్పర్శ ఎక్కడొచ్చిందో తెలుసా? వినాలి జాగ్రత్తగా. అసలు ఇలాంటి స్పర్శ ఎక్కడ పొందాడు అనుకున్నారు? చూడండి ఆ మాట 16వ వచనం చదవండి, అదే అధ్యాయం. అయినను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ఎక్కడికి వెళ్ళాడంటే అండి ఇతను, అది అతనికి స్పర్శ మెలకువ తెచ్చింది. ఏంటనుకున్నారు? పరిశుద్ధమైన సన్నిధి సహవాసం దొరికింది అతనికి. ఆసాపుకి పరిశుద్ధమైన దేవుని సహవాసం, ఆ సన్నిధి సహవాసం దొరికింది. అందుకనే ఒక మాట వినండి జాగ్రత్తగా, మీరు ఏ స్థితిలో పడిపోయినా సంఘం మానొద్దు, దయచేసి ఆరాధన మానొద్దు అంటున్నాను నేను.
ఎందుకంటే నీకు స్పర్శను కలిగించేది, మెలకుని తెప్పించేది, నిన్ను పొడిచి మళ్ళీ పడిపోయి నిన్ను మళ్ళీ ఆత్మీయ జీవితంలో నిలబెట్టేది దేవుని సహవాసం, సంఘము, ఆరాధన. అందుకనే మానొద్దంటాను. ఒక్కసారి మానేవా మళ్ళీ మానేలాగా చేస్తాడు సాతాను. మళ్ళీ మానేస్తావు అలా దూరం అయిపోతావు. అందుకనే ఏ పరిస్థితి వచ్చినా సన్నిధి మాత్రం నేను చెప్పండి మానకూడదు కాదు. చెప్పండి ఏం చెప్పాలి ఇప్పుడు? అది ఆ తీర్మానం ఉండాలి మనకి. మరి సన్నిధిలోకి వచ్చాకే స్పర్శ ఏంటో తెలిసింది, మెలకు వచ్చింది. అమ్మో బాబే, నేను పశుప్రాయుణ్ణా, నేను మృగం వంటి స్వభావమా? కొన్ని మనకు తెలియదండి. మనం మేలు చేతనం మంచిది అనుకుంటాం. ఆయన సన్నిధికి వస్తేనే మనం ఎలాంటోలో మనకి అర్థం ఉంటేనే మన స్వభావం ఏంటో మనకి, అదే మన ముఖం ఎలా కనబడుతుందో అలాగా దేవుని సన్నిధి ఒక అద్దము వంటిది. దేవుని వాక్యము అద్దమై ఉన్నదని కూడా వాక్యంలో రాయబడింది. ఈ అద్దము ఎదుటికి నువ్వు రావటం మానకూడదు. అసలు నువ్వు పాపంలో పడిపోయావా, వచ్చే ఆయన పాపంతోనే అలాగరా నీ బ్రతుకును చూపించే నిన్ను సరిచేస్తుంది ఈ అద్దం. హల్లెలూయా. నిన్ను తట్టి పొడిచి లేపి మళ్ళీ నిలబెడుతుంది. అందుకని రావటం ఆపకూడదు. ఇంకోటి చెప్పనా, ప్రార్థించడం ఆపకూడదు. సాతానుగాడు వినాలి, సాతానుగాడు నిన్ను పడగొట్టినప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, కానీ నువ్వు అలాగే ప్రార్థన కంటిన్యూ చేయి. దేవుడు నిన్ను మళ్ళీ విడిపించేస్తాడు. ఉత్సాహంగా ఉండే వ్యక్తివి, అందరికంటే ముందు వచ్చే వ్యక్తివి, అందరికంటే ముందు చేతులెత్తి స్తోత్రం చెప్పి, అందరికంటే ఎక్కువగా గొంతెత్తి గట్టిగా చెప్పే వ్యక్తివి. కానీ ఇప్పుడు మౌనం అయిపోయావు. కారణం ఏంటి? ఏదో సాతానుగాడు నీలో దిగులు చింత పెట్టాడు. అయినా అవి వచ్చినందుకు నీకు కలిగిన బాధలను తలుచుకుంటూ స్తోత్రం ఆపకూడదు. హల్లెలూయా. స్తుతించడం ఆపకూడదు. స్వరం ఎత్తడం, స్వరం తగ్గకూడదు. నీతిమంతుల సింహము వలె, చెప్పండి ఎలాగా? అదనమాట. నువ్వు సింహంలాగే ఉండాలి ఎప్పుడు. నేను సింహం ఏంటండి పాస్టర్ గారు, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు, సింహాన్ని కాదు నేను పిల్లినండి అనుకోకు. ఎప్పుడు అలాగ అనుకోకు. అలా అనుకున్నావా సాతానుగాడు పట్టుతాడు, సాతానుగాడు ఇంకా కృంగ తీసేస్తాడు. అందుకనే దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చి అంటాడు, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా లెమ్ము. లేదండి నేను చాలా చిన్నోనండి, నా పరిస్థితి ఏంటండి, చాలా బాధలతో ఉన్నాం పాస్టర్ గారు, మీకు తెలదండి. నిజమే. అప్పుడు దేవుడు అంటాడు, అయినానేమి, అయితే ఏంటి, నిన్ను బలపరచేవాడు నీకు తోడై ఉన్నాడు, నీకు బలం ఇచ్చేవాడు చెప్పండి తోడుగా ఉన్నాడు. తలెత్తుకో, ధైర్యంగా ఉండు. దేవుని సన్నిధిలో ఎప్పటి వలెనే అలాగే ఉండు. శబల్లకరతురనమ. సాతానుగాడు నీలో ధైర్యాన్ని తీసేసి, నీలో ఆ ఉత్సాహాన్ని తీసేసి, ఆ సంతోషాన్ని తీసేసి దిగులు కలిగిన వ్యక్తిగా మార్చేస్తాడు. అంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు కనబడతలేదు. కారణం ఏమిటి? సాతానుగాడు తన సరుకుని నీలో వేస్తూ ఉంటాడు. అది దాంతో నువ్వు బరువు అయిపోతావు. ఆ బరువు అంతా యేసు నామములో తొలగించబడును గాక. ఎప్పటి వలెనే నీ ఉత్సాహం కోల్పోకు, నీ బలము కోల్పోకు, నీ ధైర్యం కోల్పోకు. దేవుడు నీకు ఇచ్చాడు. నీ అభిషేకం కోల్పోకు, నీ నాట్యాన్ని కోల్పోకు దేవునిలో. హల్లెలూయా. నీ శౌర్యాన్ని కోల్పోకు, నీకు దేవుడిచ్చాడు. ఆడెవడని ఆపడానికే? హల్లెలూయా. ఎవడు ఆపడానికే? ఎవడు ఆపలేడు. దేవుడు మనకిచ్చిన బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సత్వ, శక్తి, అభిషేకం ఎవడు చల్లార్చలేడు యేసు నామములో. ఏ దిగులు దేవుడిచ్చిన అభిషేకం ముందు ఏమండి గొప్పదేమీ కాదు. ఏ చింత దేవుని అభిషేకం ముందు గొప్పది కాదు. ప్రతిదీ యేసు నామములో నీ పాదాల కింద ఉన్న ధూళి లాంటిదే. అందుకనే ఉత్సాహంగా ఉండాలి, అందుకనే ఉద్యమంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కువసేపు చేసే వ్యక్తి, కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్నావు? అదే మరి సాతానుగాడు ఆ స్పర్శను కోల్పోయేలా చేస్తాడు, మెలకు కోల్పోయేలా చేస్తాడు. మెలకుగా ఉండే యేసు నామములో. ఎందుకంటే భౌతికమైన ఆశీర్వాదాలు వస్తాయి, దిగులు పడొద్దు. వస్తాయి, పొందుతావు. నేను కన్నులారా చూస్తాను అనుకోవాలి నువ్వు. నేను లేపబడతాను. పడిపోయినాడు అనుకోవాలంట, నేను లేపబడతాను. బలహీనుడు అనుకోవాలంట, నేను బలవంతుణ్ణి అనుకోవాలని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఈ ఆసాపు మృగము లాంటి వాడు, పశువు లాంటి వాడుగా ఉన్నాడంట. అసలు అది ఎలా తెలిసింది అతనికంటే?
దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి, వాక్యం ఎదుటికి వచ్చాడు కాబట్టి తెలిసింది. తెలుసుకున్న తర్వాత అలాగ ఉన్నాడా అమ్మ? అలాగే ఉన్నాడా? లేదు. సరిచేయబడి మళ్ళీ వచ్చేసి నా దేవుడు నాకుంటే చాలు, లోకంలో ఇంకేమీ, నీవు నాకుండగా లోకములో ఏది అక్కరలేదు, నీవు లోకములో ఏది అక్కరలేదు, తోడు ఉండి నడిపించినావే, నీడగా నన్ను కాపాడినావే, తోడు ఉండి నడిపించినావే, నీడగా నన్ను కాపాడినావే. నా గానం నా రాగం నీవే యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే యేసయ్యా. పాడండి. నా గానం ఉత్సాహంగా, పోయిన ఉద్యమం మళ్ళీ తెచ్చుకో, కోల్పోయిన ఉత్సాహం మళ్ళీ తెచ్చుకో. ఆరాధనలకు యోగ్యుడా అధిక మెలకుగా అర్హుడా, ఆరాధనలకు యోగ్యుడా అధిక స్తోత్రాలకు అర్హుడా. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతి, దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. అంటే చూడండి, ఇప్పుడు పూర్వం ఎలాగున్నాడంట? హింసకుడు, దోషకుడును, హింసకుడు, హానికరుడు, 3 ఉన్నాయి అతనిలో. ఎవరైనా? పౌలు. ఎవరండి ఇతను? పౌలు. ఇతనిలో ఏమున్నాయంట? ఏమంటున్నాడు? నేను పూర్వం దోషకుడిని, భయంకరంగా దూషించే వ్యక్తిని. పూర్వం నేను హింస, ఎవరినైనా హింసించడం అంటే నా తర్వాత హానికరుడు, ఎంతోమందికి కీడు చేశాను నేను. అలాంటి నన్ను నా ప్రభు కనికరించాడు, తన ఘనమైన పరిచర్యకి తగిన వాడిగా నన్ను ఎంచాడు, ఆయన ఎంచాడు. అందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, పౌలు ఏమై ఉన్నాడు అంతకుముందు? మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు మెలకు వచ్చింది, జీవితంలో అంతా, తన జీవితం అంతా మెలకుతో నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్న వేళలో ఏమంటున్నాడంటే, నేను పూర్వం ఎలాగున్నానో మెలకువ లేనప్పుడు నేను అలాగున్నాను. ఆత్మీయ జీవితంలో మెలకు లేదు నాకు. ఏదో ధర్మశాస్త్రం అంటే బాగా తెలుసు, అక్షర సంబంధంగా జీవించాను. ఒక మాట, అక్షర సంబంధంగా ఉన్నవాడు కూడా మెలకు లేనోడితో సమానం. అక్షరం 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 అక్షరం. అందుకని వారిలో దైవ ప్రేమ ఉండదు. అక్షరం ఉన్నవాడి దగ్గర దేవుని ప్రేమ ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఇలాగ అంటున్నానని కాదు, కొన్ని చోట్ల కొన్ని మందిరాలు, కొన్ని ఇల్లులు వాక్యాలతో నిండిపోతాయి. అలాంటి ఏలు ఎత్తడం కాదు, ఏ వేలు పెట్టి చూపించడం కాదు, కానీ ఓ సంఘం ఉంది, అన్ని చర్చి నిండా వాక్యాలే ఉంటాయి. ఎక్కడైనా చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా వాక్యాలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది. ఆ సేవకులుగా కొంతమంది, అందరూ కాదు, నాకు కనబడిన వారిలో అలాంటి వాళ్ళు అందరూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాగుణం ఏమీ లేకుండా. ఎందుకు అనంటే వారు మెలకువ లేని అక్షరంగా ఉన్నారు. అక్షరం వాక్యాలు అయితే రాసేస్తారండి, వాక్యం 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 అంటారు అత్తమాలు, కానీ ఆ వాక్యంలో ఉన్న ఆత్మను చూడరు. దేవుని వాక్యాలు అన్నీ కూడా ఆత్మతో నింపబడి ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. ఓ మాట, వాక్యం అనేది పైన ఒక కవరు, లోపల ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ, ఈ వాక్యం, ఇప్పుడు ఈ మాట ఉంది, పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుడు అంటే అది ఒక ఓడు, ఆ వాక్యం ఒక కవర్ లాంటి. అందులో ఉన్నటువంటి ఆత్మను మీకు బయలుపరుస్తున్నాను ఇప్పుడు నేను. ఇదే అంటారు ఆత్మ బోధ అంటారు. హల్లెలూయా.
ఇప్పుడు అందుకనే మనం ఎవరి మీద కీడు కానీ, హాని కానీ, హింస కానీ చెయ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనుకున్నవాడు ఎవరినైనా హింసిస్తాడండి? ఇప్పుడు మెలకు లేనప్పుడు అక్షర సంబంధిగా ఉన్నాడు. ఎవరో పౌలు గారు అక్షర సంబంధి. ఒకప్పుడు ధర్మశాస్త్రం, ఇంకో కంటికి కన్ను పంటికి పన్ను, పళ్ళు మీద గో మీద కొట్టినాడు, ఇంకో చెంప మీద కొట్టేయాలి. ఆడికి 2 పళ్ళు లాగితే ఈడు కూడా 2 పళ్ళు లాగేయాలి, ఓడగొట్టేయాలి. ఇదే అన్నమాట. అంటే అక్షరం అది. అసలు ఎందుకు అలా చెప్పాడు దేవుడు? దాంట్లో ఉన్న మర్మం ఏమిటి? అది చూడాలి. అది చూడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. వాళ్ళు అసలు పరిశుద్ధాత్మను నమ్మరాళ్ళు, పరిశుద్ధాత్మ పొందుకోరాళ్ళు. అందుకని వాళ్ళకి తెలియదు. ఆ సహవాసం వాళ్ళకి కొంతమందికి అలాగే కఠినంగా ఉంటారు. ఇంకా అలా ఎక్కడికి పోరు, ఏ సంఘానికి పోరాళ్ళు. ఎక్కడైనా సభలు జరుగుతున్నా వెళ్ళరు, తెలుసండి, ఎక్కడికి పోరు. అలా కఠినంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేడు లోపల. అక్షరాలు అయితే ఉన్నాయి. బైబిల్ని అక్షరంగా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా వినాలి, అక్షరంగా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందులో ఆత్మ లేకుండా ఉన్నారు. అందుకనే పౌలు అక్షరము కలిగిన వాడై ఉన్నప్పుడు, అక్షర సంబంధిగా అంతా ఈ అక్షరంగా తీసుకున్నప్పుడు, ఈ అక్షరంగా చూసినప్పుడు అంతా అతడు మెలకువ లేనివాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మను పొందాడో, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, పరిశుద్ధాత్ముడు వచ్చి అతడు కళ్ళు తెరిచాడు. ఏ కళ్ళు? ఆత్మనేత్రాలు వెలిగించాడు. అందుకనే కళ్ళు తెరవబడిన వాడే, మెలకు వచ్చిన వాడే. ఆత్మలో ఇంకా మెలకువ పూర్తిగా నిద్ర లేదు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉన్నాడు. పూర్తిగా ఒళ్ళంతా కళ్ళే ఇప్పుడు చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో. అందుకని ప్రతీది అవగాహనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అర్థం చేసుకుంటా. అందుకని ఇప్పుడు నేను హింసకుడిగా లేను, హానికరుడిగా లేను, తెలుసుకున్నాను. నేను సత్యం తెలుసుకున్నాను. పూర్వం మనుషులు హింసించేవాడా, ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. జీవించుచున్నది ఇక మీదట నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇదిగో ప్రేమ. నేను అవసరమైతే ఒక వ్యక్తి కొరకు నా ప్రాణం కూడా పెడతానంటాడు. అరే ఒకప్పుడు నువ్వే కదా కనికరం లేకుండా కొట్టేవు. అవును, నేను అప్పుడు అక్షర సంబంధిగా ఉన్నాను, ఏదో పైన వాక్యాలు ఎరిగి ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఆ వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళడం వల్ల పరిశుద్ధాత్ముడు నాలో జీవజలముగా ఉన్నందుకు నా కళ్ళు తెరవబడ్డాయి. వాక్యం అంటే ఏంటో అర్థమైంది నాకు. హల్లెలూయా. వాక్యం అందరూ చెప్పేవచ్చు, కానీ ఆ వాక్యంలో ఉన్న ఆ లోతు, అదే అభిషేకపు లోతులోకి తీసుకెళ్లేవారే మనకి సేవకులుగా ఉండాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒట్టి మట్టి వాడిని, ప్రభు పాదాలకున్న ధూళి లాంటి వాడిని నన్ను మీకు పెట్టాడు. హల్లెలూయా. నాకు ఏ మర్మాలో తెలీదు, నాకేమీ తెలీదు. దేవుడు ఇచ్చిన మాటలే పట్టుకొని వచ్చి చెప్పడం మాత్రం తెలుసు. హల్లెలూయా. ఏ మనిషిని మెప్పించడం, కవ్వించడం, లేకపోతే వాళ్ళని గణపరచడం నాకు అట్లాంటి చేత కావు. అలాగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు జీవితంలో కూడా ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో నిద్ర కలిగినోడే. ఇప్పుడు లేచాడా లేదా చెప్పండి? లేచాడు. లేచిన తర్వాత ఏమంటున్నాడు? తెలుసుకున్నాడు, నేను హానికరుణ్ణి తెలుసుకున్నాను. ఇప్పుడు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే కదా కావాల్సింది. ఇది కావాలి భక్తి అంటే. తర్వాత ఆసాపు ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ, ఇప్పుడు లేచాడు. లేచిన తర్వాత నువ్వు ఆకాశం అందు నువ్వు నాకుండగా నాకు ఇంకేమొద్దు ప్రభువా, ఈ భూమి మీద ఈ లోకంలో నాకేమొద్దు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలా అంటున్నాడు. అంటే ప్రభు కొరకు ఉత్సాహంగా ఉంటాడు అనమాట. అలా నువ్వు ఉంటే నాకు చాలని మళ్ళీ దిగులుగా ఉండడు. అదవుతుందండి, నాకు ఇంకేమొద్దండి ప్రభు ఉంటే చాలని అని దిగులు కాదు అది. ఆయన ఉంటే ఇంకేంటండి? హల్లెలూయా. ఆయన దేవుని ముందు ఏదైనా ఏమండి సరిపోతుందా? ప్రభు ఎదుట ఏదైనా సరిపోద్దా? ఆయనకి సమతూకంగా రాగలదా? చెప్పండి మీరు. ఏది సరిపోదు కదా. అంత గొప్ప దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు చెప్పండి అన్నమాట, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నాకుంటే చాలు అంటున్నాడు ఆసపు. ఇప్పుడు దిగులుగా ఉండక్కర్లేదు. ఎవడికో ఆశీర్వాదం ఉంది, నాకు లేదని దిగులు చెందేవాడిగా లేడు. ఒకప్పుడు చెందాడు, అదే నిద్రలో ఉన్నప్పుడు. ఆత్మీయ జీవితంలో నిద్రలో ఉన్నాడు కాబట్టి అదంతా అలా జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసి స్వార్థం పడ్డు, ఎవరికి వాళ్ళకి అది ఉంది, వాళ్ళేమో బిర్యానీ తింటున్నారు, నేనేమో చారు వేసుకు తింటున్నాను. ఏమీ లేదు. దేవుడిచ్చి నీ చారుని బట్టి అందరూ, ఎందుకంటే చారు కంటే గొప్ప నా దేవుడు. అల్లెలు చెప్పండి. చికెన్ కంటే గొప్ప నా దేవుడు. హల్లెలూయా. వస్త్రం కంటే గొప్ప నా దేవుడు. చెప్పులు లేవు, చెప్పుల కంటే గొప్ప నా దేవుడు. వర్షం వస్తుంది, మందిరం మానేస్తామా? వర్షం కంటే గొప్ప నా దేవుడు. హల్లెలూయా. అందుకని ఏది అడ్డు కాదు. ఇప్పుడు నేను నా దేవుడు అంతే, నేను నా ప్రభు అంతే.
ఇదే మెలకు జీవితం అంటే. అమ్మా, టీవీ ఎంత, దాని బతికెంత, సీరియల్ ఎంత, దాని బతికెంత. సీరియల్ కంటే గొప్ప ఉన్న దేవుడు, సినిమా కంటే గొప్ప ఉన్న దేవుడు, సెల్ ఫోన్ కంటే గొప్ప ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇది ఏది సరిపోదు, ఆయనతో ఏది సాటి కాదు. ఆయనతో సమముగా ఎంచొద్దు, నువ్వు సమముగా ఎంచొద్దు. తొక్కే దాన్ని వేస్తున్నాములో. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద, చెప్పండి, గట్టి చెప్పండి అన్నమాట. హల్లెలూయా. చేతగా త్రొక్కించును గాక. లేచి నిలబడండి ఒకసారి, అందరూ లేచి నిలబడండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద చితక త్రొక్కించును గాక అన్నమాట. సమాధానకర్త అయిన దేవుడు సాతానును నా పాదములతో శీఘ్రముగా చితక త్రొక్కించును. మళ్ళీ సమాధానకర్త అయిన దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద చితక త్రొక్కించును.